ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపం నుంచి బయటపడేందుకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి జంతువులు పక్షుల మాట ఏంటి? అడవుల్లో ఉండే జంతుజాలం ఎలాగోలా స్వేచ్ఛగా విహరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇక జూలో ఉండే వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాటికి కూడా ఏ చీకు చింత లేదు. హాయిగా ఎయిర్ కూలర్ల నీడలో సమ్మర్ను వెళ్లదీస్తున్నాయి. తిరుపతి జూలో జంతువులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ మే నెలలు వచ్చాయంటే చాలు ఎర్రటి సూర్యుడు నిప్పులు కక్కుతుంటాడు. మనుషులు ఎలాగూ అవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. మరి మూగజీవాల మాటేంటి? అందుకే తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్లో గ్రీష్మ తాపం నుంచి జంతుజాలాన్ని రక్షించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారి ఇటు చూడండి. చల్లచల్లని కూలర్ల నడుమ పులులు, సింహాలు, హాయిగా జలకాలాటలలో ఏనుగులు, మొసళ్లు హ్యాపీగా బ్రతికేస్తున్నాయి. వేడి గాలి లోనికి రాకుండా వట్టివేర్ల రక్షణ, పై గోడలకు కూల్ హోమ్ పెయింట్లు, వడదెబ్బకు గురికాకుండా ఎలక్ట్రాల్ పౌడర్ కలిపిన నీరు త్రాగించడం, ఇలా ఒక్కటి కాదు, జంతు సంరక్షణకు జూ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నల్లతోలు కలిగిన జంతువులు వేసవిలో తీవ్ర ఇబ్బందులు పడుతుంటాయి. ఎలుగుబంట్లు, ఏనుగులు, అలాగే కొన్ని పక్షులు బాణుడి దెబ్బకు కుదేలైపోతాయి. వీటి పట్ల జూ అధికారులు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఏనుగులను ప్రతి 2 గంటలకు జలకాలాటలలో దింపుతున్నారు. వాటిపై నీళ్లు చల్లి కాస్త ఉపశమనం కల్పిస్తున్నారు. పులులు, సింహాలు సంగతి కూడా ఇంతే. వాటిపై కూడా పైపుల ద్వారా నీళ్లు చల్లుతున్నారు. కూలర్లు ఏర్పాటు చేశారు. అవసరమైతే గంటకు జంతువులకు నీళ్లు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు నీరు, ఆహారం అందుబాటులో ఉంచుతున్నారు. పక్షుల రక్షణకు జూ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి ఎంక్లోజర్లకు కూల్ హోమ్ పెయింట్ కొట్టారు. వట్టివేరుతో తయారు చేసిన మ్యాట్లతో వాటికి రక్షణ కల్పిస్తున్నారు. ఈ మ్యాట్లను ప్రతి గంటకు నీటితో తడుపుతున్నారు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని జంతువులకు అందిస్తున్నారు. తుంగాగడ్డితో తయారు చేసిన మ్యాట్లను వినియోగిస్తున్నారు. పులులు, సింహాలు ఇలాంటి వాటికి ఈరోజు ప్రశాంత వాతావరణంలో అవి కూడా జీవించాలనే ఉద్దేశంతో అక్కడ కూడా వాటర్ సౌకర్యం అంతా కలగజేస్తూ వాటికి ఏసీలు, అదేవిధంగా కూలర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇయర్ కొంత క్యూరేటర్ మారిన దానివల్ల కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంది. ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని చెప్పి కూడా క్యూరేటర్ మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం. మొత్తం మీద భానుడి ప్రతాపం జంతుజాలంపై పడకుండా జూ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.